నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. మంగా, నువ్వు లేకుండా నేను చేస్తున్న ఫస్ట్ ఫంక్షన్ ఇది. ఈ టైంలో నువ్వు ఉంటే చాలా బాగుండేది. నువ్వు బతికే ఉన్నావని తెలిసాక నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తానని ఎగ్జైటింగ్గా ఉంది. నిన్ను చూసే రోజు ఇలాంటి రోజైతే ఎంత బాగుంటుంది. అంటే ఈరోజు జయి మంగలు కలవబోతున్నారన్నమాట. నాకెందుకో కలవడం ఖాయం అనిపిస్తోంది. గుళ్ళో మిస్ అయ్యారు, పార్టీలో మిస్ అవరేమో. అసలు వాళ్ళని పార్టీకి రాకుండా చేస్తే ఎలా చేస్తాం? వాళ్ళు పార్టీకి రావాలని నిత్య చెప్పిందిగా. నిత్య చెప్తే అభి వస్తాడా? వాడు రాకపోతే దివ్య రాదు, దివ్య రాకపోతే మంగ కూడా రాదు. చారి ఒప్పించి తీసుకొస్తాడు. ఓ పని చేద్దాం, మరి మీనాక్షికి ఫోన్ చేద్దాం. మీనాక్షికి 100 ఏళ్లు. తనే కాల్ చేస్తోంది. చెప్పమ్మా మీనాక్షి, మేమే నీకు కాల్ చేద్దాం అనుకున్నాం. కొంప మునిగింది మేడం. అక్కడ కొంపే మునిగింది, ఇక్కడ కొంపలు అంటుకోబోతున్నాయి. పిల్లల కోసం జైసార్ ఏదో ఫంక్షన్ చేస్తున్నారట కదా? అవును, ఆ ఫంక్షన్ కి అభి దివ్యలు రాకుండా చెయ్యాలమ్మా. కష్టం మేడం. వాళ్లతో పాటు మంగా మేడం గారు కూడా వస్తున్నారు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? తను బయటికి రాదుగా, ఇప్పుడెలా వస్తుంది? పిల్లల కోసం వస్తారట. నాకు చాలా భయంగా ఉంది. మీరే మా ఆయన ప్రాణాలు కాపాడాలి. మా ఆయన ప్రాణాలు ఎవరు కాపాడతారే? ఏమైంది చంద్రిక? సరే, నువ్వేదైనా ప్లాన్ ఆలోచించు, ఇక్కడ మేం కూడా ఆలోచిస్తాం. ఉంటాను. ఏంది చంద్రిక, మీనాక్ష ఏమంటుందే? ఇదిగోండి, ముందు టాబ్లెట్లు వేసుకోండి. ఇప్పుడెందుకు? నాకు బీపీ కంట్రోల్లో ఉందిగా. వేసుకోవయ్యా, వేసుకో. ఇప్పుడు చెప్పా. ఫంక్షన్ కి మంగ కూడా వస్తుంది. అయ్యో పౌడరు, పౌడరు ఏమండి? అయ్యో పౌడరు, 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 పౌడరు. ఫంక్షన్ లో మంగ జైలు కలుస్తారా, లేక జైకి మంగ పిల్లల్ని నిత్య శాశ్వతంగా దూరం చేస్తుందా అనేది సాయంత్రం తెలుస్తుంది. అప్పుడు పడిపోదురు గాని ఇప్పుడులే. ఏం చేద్దామమ్మా? నాన్నని ఎలా కాపాడుకుందాం? గుళ్ళో అంటే దేవుడు కాపాడాడు, ఫంక్షన్ లో ఎవరు కాపాడతారు? మన కోసం ఏ దేవుడు పార్టీకి వస్తాడు?
ఏం చేస్తున్నారు సార్? స్వామి, మంచి షర్ట్ కోసం ఎదుగుతున్నానయ్యా. యూనిఫామ్ వేసుకోండి సార్, చక్కగా ఉంటుంది. ఏమయ్యా, యూనిఫామ్ వేసుకోవడానికి నేను వెళ్తున్నది డీజీపీ ఆఫీస్ కాదు, ఫంక్షన్కి. ఫంక్షన్ ఏంటి సార్? ఓ, నీకు తెలీదా? ఈరోజు ఈవినింగ్ జై వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది. ఓహో, నిన్ను నన్ను ఇద్దరిని జై గారు ఇన్వైట్ చేశారు. ఫంక్షన్కి ఏ షర్ట్ వేసుకెళ్తే ఏముంది సార్? స్వామి, ఆ ఫంక్షన్కి నా నిత్య డార్లింగ్ వస్తుందిగా, తన ముందు నేను కలర్ఫుల్ గా కనిపించాలి కదా. ఎందుకు సార్ వృధా ప్రయాస? మీరేమో ఆవిడ వెంట పడుతున్నారు, ఆవిడేమో జై గారు వెంట పడుతుంది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అవసరమా సార్? అరే స్వామి, ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదు, అలాగే వన్ సైడ్ లవ్ స్టోరీ కూడా కాదు, ఇది బోత్ సైడ్ లవ్. నీకు తెలీదు స్వామి, మొన్న నిత్య నాకు హృదయం ఉదయం అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేనంటే ఇష్టం ఉన్నట్టు ఇండైరెక్ట్ గా చెప్పింది నాకు. లేదు సార్, ఆవిడ మీతో ఆడుకుంటున్నట్టున్నారు, మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నట్టున్నారు. స్వామి, మన మాత్రం తక్కువనా? మంగగారిని వెతికి పెట్టి జై గారితో కలుపుతాను. అప్పుడు ఆ నిత్య అవుతుంది సింగిల్, నేనవుతాను మింగిల్. ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యుండి ఇదంతా అవసరమా సార్? విడిపోయిన ఒక జంటని కలపడం అవసరం స్వామి. ఒంటరిగా ఉన్న ఒక హృదయం ఇంకో ఒంటరి హృదయంతో జత కట్టడం కూడా అంతే అవసరం. పోలీస్ అయ్యుండి పొయిటరీ చెప్తున్నారేంటి సార్? స్వామి, యూనిఫామ్ వేసుకుంటేనే మనం పోలీసులం, విప్పేసవనుకో మనుషులమే కదా. అయినా కాకి వేసుకున్న వాళ్ళు కవిత్వం రాయకూడదు, చెప్పకూడదని ఏదైనా రూల్ ఉందా? ఏమో సార్, మీరిలా చేయటం నాకు నచ్చట్లేదు. మీ ఫ్యాన్స్ కూడా ఒప్పుకోరు సార్. నా ఫ్యాన్స్ కి నేను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? వాళ్ళకు బాగా తెలుసయ్యా ఐ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అని. మీరు చెప్పండి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పెళ్లి చేసుకోవాలి మీరు చెప్పండి. ఈరోజు ఫంక్షన్కి వెళ్తాను, నిత్యకి ప్రపోజ్ చేస్తాను, వాళ్ళందరికీ గుడ్ న్యూస్ చెప్తాను. సార్, ఇదంతా జరిగేలా లేదు సార్. అరే స్వామి, నువ్వు కావాలంటే నన్ను ఎంకరేజ్ చేయి గానీ ఇలా డిస్కరేజ్ చెయ్యకు. ఒక 5 minutes మన పోలీసులు మనది పక్కన పెట్టి చూడు, నాలో ఒక ముదిరిపోయిన లవర్, చిచి లేత లవర్ బాయ్ కనిపిస్తాడు. లేదనుకో నాతో ఫంక్షన్కి రావడం మానకు. వస్తాను సార్, మీ లవ్ సక్సెస్ అయ్యేలా ట్రై చేస్తాను సార్. దాట్స్ ద స్పిరిట్ స్వామి. గెట్ రెడీ టు ఫంక్షన్, ఓకే? చంద్రిక, ఓ 7-8 ఏళ్ళు అయి ఉంటుంది కదా మన ఫ్యామిలీలో ఇలాంటి ఫంక్షన్ జరిగా. దేవీపురంలో మంగకు చేసిన సీమంతమే చివరి ఫంక్షన్. ఆ తర్వాత ఏడాదికోసారి మంగకి తద్దినం పెడతాం కదా, అవి కూడా ఫంక్షన్లే. మంగ బతికే ఉంది కదా, ఇప్పుడు తద్దినాల గురించి ఎందుకో. అబాబాబా, ఈ సంబరాన్ని చూడు, అంబరాన్ని తాకేలా జై ఏర్పాటు చేశాడు. అభి దివ్యలు ఎవరో తెలియనప్పుడే ఇంత చేస్తున్నారంటే వాళ్ళు తన పిల్లలేని తెలిసాక ఇంకెంత చేస్తాడో. అవును చంద్రిక, పోనీ నిజం చెప్పేద్దామా? పాపం జై సంతోషపడతాడు, అల్లుడు కళ్ళల్లో ఆనందం చూడాలని ఆశగా ఉంది చంద్రిక. అయితే వెళ్ళి చెప్పు, ఆ తర్వాత మీ కూతురు కళ్ళల్లో జీవితాంతం కన్నీళ్లు చూదురు గాని.
అది కాదు చంద్రిక. ఆపుతారా? ఆ, జై మన స్వప్నను పెళ్లి చేసుకోలేదని మనం ఇన్ని సంవత్సరాలుగా ఏడుస్తూనే ఉన్నాం. స్వప్న ఈ ఇంటి కోడలు అయ్యుంటే మనం ఎంత సంతోషించేవాళ్ళం. నిజమే అనుకో. మనకు లేని సంతోషం వీళ్ళకి మాత్రం ఎందుకు? మనం పడ్డ బాధ వీళ్ళు కూడా పడాలి. మొంగ కనిపించే వరకు కుమిలి కుమిలి ఏడవాలి. అందుకే ఆ నిత్యకు మనం సాయం చేస్తున్నాం. అది చెప్పిన ప్రతి అడ్డమైన పని చేస్తున్నాం. ఆ, ఆ, ఆ. ఏదో ఒక రోజు అన్నీ అనుకూలించి ఆ నిత్య మంగ ఇద్దరి వైరం అయిపోయి మన స్వప్న జైకి భార్య అవుతుంది. అప్పుడు అప్పుడు మనం ఈ ఆస్తికి యజమానులు అవుతాం. నేను ఆశగా ఎదురు చూస్తుంటే జైకి నిజం చెప్తాడంట. నిజం. సారీ చంద్రిక, నీలో ఇంత ఆవేదన ఉందనుకోలేదు. నా సపోర్ట్ నీకే. మీరు నాకు సపోర్ట్ చేసినా చెయ్యకపోయినా స్వప్నని ఇంటి కోడల్ని చేసి తీరుతాను. అలా అని నన్ను అవాయిడ్ చేయకు చంద్రిక. ఇంతకీ మంగా పిల్లలు వస్తున్నారంటే నిత్య ప్లాన్ ఏంది? ఆ నిత్య వచ్చాకగానే తెలీదు. మంగను పిల్లల్ని జైకి ఎలా దూరం చేస్తుందో చూడాలి. నిత్య ఎలాంటి ప్లాన్ చేస్తుందో అని టెన్షన్ గా ఉంది చంద్రిక. నిత్య ఎప్పుడు వస్తుందో. ఈ చారి ఏంటి ఇంకా రాలేదు? 6 కల్లా పిల్లల్ని తీసుకుని రమ్మని చెప్తే 7 అయినా రాలేదు. పిల్లలు వాళ్ళమ్మ ఏం చేస్తున్నారు? అభి, దివ్య, ఇంకా ఎంతసేపు? త్వరగా రెడీ అవ్వండి, పార్టీకి టైం అవుతుంది. అమ్మా నేను రెడీ. ఎలా ఉన్నానమ్మా? డ్రెస్ లో చాలా ముద్దుగా ఉన్నావు దివ్య. మరి ఆయన సెలెక్షన్ అంటే ఏమనుకున్నావు అమ్మా? నువ్వు ఉన్నావు ఎందుకు? ఎప్పుడైనా నాకు ఇలాంటి డ్రెస్ కొనిచ్చావా? అంటే ఏంటే? ఆయన సెలెక్షన్ బాగుంది, నా సెలెక్షన్ బాలేదనా? అమ్మల సెలెక్షన్ కన్నా నాన్నల సెలెక్షనే బాగుంటుందంటమ్మా. మా ఫ్రెండ్ అంజలికి కూడా ఎప్పుడూ వాళ్ళ డాడీయే డ్రెస్సులు కొంటారట. తన డ్రెస్సులు ఎంత బాగుంటాయో. నాన్న గురించి చెప్పి నిన్ను బాధ పెట్టానా? సారీ అమ్మా. అదేం లేదు దివ్య, కంట్లో నలక పడింది అంతే. అన్నయ్యేడి ఇంకా రెడీ కాలేదా? అభి, ఈ డ్రెస్ లో నువ్వెంత బాగున్నావురా. చాలా అందంగా ఉన్నావు. అవునన్నయ్య, సూపర్ గా ఉన్నావు. ఈ డ్రెస్ నీకు కరెక్ట్ గా మ్యాచ్ అయింది. అవును దివ్య,
ఇందాక నువ్వు చెప్పిందే నిజం. అమ్మ కన్నా నాన్న సెలక్షనే బాగుంటుంది. ఎవరు చెప్పారమ్మా? నాన్నలకేం తెలీదు, అమ్మలకే అన్నీ తెలుసు. లేదన్నయ్య, నాన్న సెలక్షనే బాగుంటుంది. అమ్మ ఎప్పుడైనా మనకి ఇంత మంచి డ్రెస్లు కొనిచ్చిందా? అమ్మ మనకి ఏ డ్రెస్ తీసుకొచ్చినా బాగుంటుంది. అమ్మ కొనిచ్చిన డ్రెస్సులతో ఈ డ్రెస్సును కంపేర్ చేయకు, చించి పారేస్తా. అయ్యో వద్దబి, మంచి డ్రెస్ పాడు చేయకు. నాకు నువ్విచ్చిన డ్రెస్లే బాగున్నాయమ్మా, వాటి ముందు ఇది వేస్ట్. దివ్య, ఇంకొకసారి అమ్మ సెలక్షన్ తప్పు పట్టావంటే బాగోదు. అమ్మకు సారీ చెప్పు. సారీ అమ్మా. నేనేం ఫీల్ అవ్వలేదులే. సరే పదండి. ఇలాగే వస్తావా అమ్మా? ఏం బాలేదా? అది కాదమ్మా, ఆయన ఇచ్చిన చీర కట్టుకో, ఇంకా బాగుంటావు. ఇప్పుడు ఎందుకులే, వద్దు ప్లీజ్ అమ్మా. ఈ రోజు కట్టుకోవాలనే కదా ఆయన చీర ఇచ్చారు, కట్టుకో అమ్మా. ఫంక్షను మీకు కానీ నాకు కాదే, మీరు బాగుంటే చాలు. లేదమ్మా, నువ్వు కూడా బాగుండాలి. ఫంక్షన్లో నువ్వు మా అమ్మవని అందరికీ పరిచయం చేస్తాను. అదిగో అన్నయ్య కూడా చెప్పాడు కదా, త్వరగా చీర కట్టుకుని రామ్మా. వెళ్ళమ్మా. సరే వస్తాను. ఆహా, ఈ వస్త్రధారణ ఎంత హాయిగా ఉంది. అచ్చం మా తాతగారిలా ఉన్నాను. వేదవది, రోజు ప్యాంటు షర్టు టై కట్టుకుని మొత్తం మూలాలే మర్చిపోయాను. ఈ రోజు కదా నా జన్మ ధన్యమైంది. ఒరే చారుకేశా, రే చారుకేశా, వీడొకడు పిలవకుండానే పితోహో నాన్నారు అంటాడు, పిలిస్తే మాత్రం పలకడు. మీనాక్షి, మీనాక్షి, ఇది కూడా అంతే. వేదవది అవసరం లేనప్పుడు ఏమండి అంటూ సాగ తీసుకుంటూ వస్తుంది, ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం పట్టించుకు చావదు. ఇంతకీ ఏం చేస్తున్నారు వీళ్ళు? మీనాక్షి, చారుకే, ఏమిటే ఇద్దరు అలా ఉన్నారు? సర్లే గాని ఇంతకీ ఇప్పుడు నేను ఎలా ఉన్నానో చెప్పండి. ఏదో ఉన్నారులేండి. అలా డల్గా చెప్తావేమిటే, కాస్త బ్రైట్ గా చెప్పు. బ్రైట్ గా చెప్పడానికి బ్యాటరీ ఫుల్ గా ఉండాలిగా నాన్నారు, నిల్లుగా ఉంది. ఏమిట్రా మాటలు? మనం వెళ్తున్నది బర్త్డే పార్టీకి, సంతాప సభకు కాదు. వెళ్లేది అందుకే అయినా చివరికి ఇందుకే అయ్యేలా ఉంది. అందుకు ఇందుకు ఏమిటే? అసలు నీ శ్లాష నాకు అర్థం కావట్లేదు. మనం పార్టీకి వెళ్ళక తప్పదా నాన్నారు? రే, జైసారు బోలెడు ఖర్చు పెట్టి బర్త్డే పార్టీ చేస్తుంటే తప్పదా నాన్నారు అంటావేమిట్రా? ఓహో, నీకలా పార్టీ జరగలేదనే? రే, ఆ దివ్యలా నువ్వు కూడా జైసారిని ఆకట్టుకోవాలరా. వేదవది, నీకు మనుషుల్ని విడగొట్టడం తప్ప పడగొట్టడం రాదుగా. ఇది మాత్రం బాగా చెప్తావు. సర్లే, నీ బర్త్డే పార్టీ నేను గ్రాండ్ గా చేస్తాను, అలా ఏడుపు మొహం పెట్టకు. నా ఏడుపు కోసం కాదు నాన్నారు, మీకోసం. నాకేమైందని? ఇప్పటి వరకు ఏమీ కాలేదు. అక్కడికి వెళ్ళాక ఏమవుతుందో. ఏమండి, మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. నేను జాగ్రత్తగా ఉండడం ఏమిటే? ఓహో, అక్కడ నన్ను ఇలా చూసి ఎవరైనా దిష్టి పెడతారనా? లేక ఏ పెళ్లి కాని యువతైనా నన్ను పెళ్లాడతారా అని అంటుందనే? మీకంత దృశ్యం లేదులేండి. అంటే ఏమిటే నీ ఉద్దేశం? నేను అందంగా లేనా, లేక నాకు ఎవరో పడరనే? నా ముందు అలాంటి విషయాలు ఎందుకు మాట్లాడతారు? నన్ను చెడగొట్టాలనుకుంటున్నారా? సర్లే, తొందరగా వెళ్లి జానకి గారిని అభిదీవ్యలను తీసుకురండి. ఆల్రెడీ కార్ వచ్చింది, ఇంతకు ముందే జైసార్ నుంచి కాల్ వచ్చింది. త్వరగా వెళ్ళండి రా. వెళ్ళి తీరాలా అండి? వాళ్ళని మీరు పిలుచుకొస్తారా? వెళ్ళి పిలుచుకురానే. వద్దు నాన్నారు, మేమే వెళ్ళి పిలుచుకొస్తాం, పదమ్మా.
వెళ్ళండి. మా మీనాక్షి డౌట్ పడినట్టు ఫంక్షన్లో వాళ్ళు ఎవరైనా చూస్తే బాగుంటుంది. సరిగా